అందరికీ నమస్కారం. ఈరోజు కథ యజమాని పరీక్షించిన కుక్క. ఒక ఉదయం కుక్క తన ఖాళీ బౌల్ దగ్గర నిశ్శబ్దంగా కూర్చొని ఎదురుచూస్తోంది. ఆకలి ఉంది, కాని నమ్మకం కూడా ఉంది. యజమాని వచ్చి బౌల్ని చేతిలోకి తీసుకుని ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కుక్క అరవలేదు, కోపం చూపించలేదు, ఒక్క మాట కూడా అడగలేదు. ఎందుకంటే అది పరీక్ష అని దానికి తెలియదు. అది కేవలం తన యజమానిని నమ్మింది. కొద్దిసేపటి తర్వాత కుక్క నెమ్మదిగా బయటకు నడిచింది. ఆకలి బాధిస్తున్నా అడుక్కోవాలని మాత్రం అనుకోలేదు. దారిలో మనుషులు తింటున్నారు, వంటవాసన వస్తోంది. కాని కుక్క తల వంచుకుని ముందుకు నడిచింది. నేను పనిచేస్తే నా ఆహారం నేనే సంపాదించుకోవచ్చు అని నిర్ణయించుకుంది. ఒక చిన్న దుకాణం దగ్గర పనిచేయడం మొదలుపెట్టింది. శుభ్రం చేసింది, సహాయం చేసింది. అది చూసిన దుకాణదారు చిన్న నాణాలు దాని చేతిలో పెట్టాడు. అది దానం కాదు, అది పనికి వచ్చిన గౌరవం. ఆ నాణాలతో కుక్క ఆహారం కొనుక్కుంది. రోడ్డు పక్కనే కూర్చొని శాంతిగా తినింది. ఆ భోజనంలో అవమానం లేదు, భయం లేదు, కేవలం స్వాభిమానం మాత్రమే ఉంది. ఇదంతా దూరంనుంచి యజమాని చూస్తున్నాడు. కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను కుక్కను పరీక్షించానని అనుకున్నాను, కాని నిజంగా నన్నే పరీక్షించుకున్నాను అని అతనికి అర్థమైంది. అతను పరుగెత్తుకుంటూ వచ్చి కుక్కను గట్టిగా హత్తుకున్నాడు. అప్పుడన్నాడు, నేను నిన్ను శిక్షణ ఇవ్వాలనుకున్నాను, కాని నువ్వు నాకు జీవితం నేర్పించావు. మోరల్: సెల్ఫ్ రెస్పెక్ట్ మనిషికే కాదు, జీవమున్న ప్రతి ప్రాణికీ ఉంటుంది. ఇలాంటి కథల కోసం ఏఆర్ సోల్ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.